కొన్నిసార్లు అన్నోన్ ప్రాబ్లం మనకు వచ్చినప్పుడు, అన్నోన్ సర్కమ్స్టాన్స్ లో మనం ఉన్నప్పుడు చాలాసార్లు కంగారు పడిపోతుంటాం. నేను ఎలా ఫేస్ చేయాలి, నేను ఎలా దాటాలి, ఈ పరిస్థితిని నేను మరి ఎదిరించగలనా, ఈ పరిస్థితిని ఎదుర్కోగలనా, ఈ పరిస్థితి నుండి విజయవంతంగా బయటపడగలనా అనే భయం మనలో ఉండొచ్చు. కానీ వెన్ యూ పుట్ యువర్ ఫ్యూచర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎన్ ఆల్ నోయింగ్ గాడ్, అన్నీ తెలిసిన దేవుని చేతిలో మన భవిష్యత్తు పెడితే మనం చాలా కాన్ఫిడెంట్ గా, చాలా నిశ్చింతగా, చాలా ధైర్యంగా ఉండగలం. కారణం ఏంటంటే మనం ఆ సమస్య నుండి బయటపడడానికి ఏం చేయాలో ఆయనే చెప్తాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం మనం చేసినప్పుడు, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, నీ జీవితంలో ఒక భయంకరమైన ప్రాకారాలు కలిగిన పట్టణం వలె ఉన్న ఆ ఎరికో పట్టణం వలె, ఒకవేళ నీ సమస్య నీకు చాలా పెద్దగా ఉండొచ్చు, ఈ సమస్య నీకు క్రొత్తగా ఉండొచ్చు, ఈ సమస్య మేబీ యూ హ్యావ్ టు ఫైట్ ఇట్ ఆల్ అలోన్, ఒంటరిగా నీవు ఈ సమస్యతో పోరాడవలసి రావచ్చు, నీకు అడిక్వేట్ హెల్ప్ కావలసిన సహాయం నీ చుట్టూ ఉన్న మనుషుల ద్వారా అందుబాటులోకి రాకపోవచ్చు. కానీ అన్నీ తెలిసిన దేవుడు మాత్రం ఖచ్చితంగా నిన్ను సురక్షితంగా, క్షేమంగా ఉంచి నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు ఫిజికల్ గా బానే ఉండొచ్చు, కానీ మానసికంగా మనల్ని అపవాది చాలా కృంగదీస్తాడు. ఆధ్యాత్మికంగా మనల్ని కృంగదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మన విశ్వాసాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మన భక్తి జీవితాన్ని మరి ఏమీ లేని స్థితికి తోసివేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎస్పెషలీ సమస్యలు వచ్చినప్పుడు. డూ యూ థింక్ గాడ్ రియలీ కేర్స్ అబౌట్ యూ? దేవుడికి నిజంగా నువ్వంటే ప్రేమ ఉందా? దేవుడు నిన్ను నిజంగా పట్టించుకుంటున్నాడా? దేవుడు నిన్ను పట్టించుకుంటే నిన్ను ఎందుకు కాపాడలేదు? దేవుడు నిన్ను పట్టించుకుంటే నీకు కరోనా రాకుండా కాపాడేవాడు కదా అని కొంతమంది మనసులో కొన్ని రకాలైన అనుమానాలు అపవాది వేస్తూ ఉంటాడు. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, సాతాను వేసే అగ్ని బాణములను ఆర్పివేయుటకు మనము విశ్వాసం అనే డాలును కలిగి ఉండాలి. ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలని కోరుతున్నాను. అదేంటంటే, విశ్వాసం అనే డాలు నీకుందా? ఫెయిత్ ఇస్ అ షీల్డ్. అపవాది వేసే అగ్ని బాణాలను ఆర్పగలిగినది ఏంటి అంటే మనలో ఉన్న విశ్వాసము. అసలు ఉందా విశ్వాసము? లేక ఆల్రెడీ ఉండేదండి విశ్వాసం, బట్ ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. చూడండి, శత్రువు మన మీదకి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న ఆయుధాలన్నీ హ్యాండీగా ఉండాలి, రెడీగా పెట్టుకోవాలి. నేను ఇంట్లో పెట్టానండి, నా ఆయుధ సామాగ్రిలో ఉన్నాయి, లేకపోతే మా ఇంట్లో ఒక సామాన్ల పెట్టుంటుందండి, అందులో జాగ్రత్తగా పెట్టి నేను లాక్ చేసి పెట్టానంటే నీ ఖచ్చితంగా శత్రువు మీద నువ్వు ఓటమిని నీ జీవితంలో రుచి చూస్తావు అన్నమాట. విశ్వాసం అనే డాలును చేతిలో వీ హ్యావ్ టు కీప్ ఇట్ హ్యాండీ. కొన్నిసార్లు అపవాది అనుమానాలు తీసుకొస్తాడు. దేవుడు నిన్ను ప్రేమించట్లేదు, దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదు, ఈ పరిస్థితిలో దేవుడు నీకేం సహాయం చేయడు, అదిగో వాళ్ళకి అలా జరిగింది, వీళ్ళకి ఇలా జరిగిందని అనుమానాలు, లేకపోతే దేవుని మీద బాధ. చూడండి, చాలా ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని కాపాడుతూనే వచ్చాడు, ప్రేమిస్తూనే వచ్చాడు, సంరక్షిస్తూనే వచ్చాడు. కానీ చిన్న సమస్య రాగానే అపవాది మనలో తెచ్చే ప్రశ్న ఏంటంటే, నువ్వు ఇంకా దేవుణ్ణి ప్రేమించక్కర్లేదులే, యూ కెన్ స్టార్ట్ హేటింగ్ గాడ్ ఫ్రమ్ నౌ. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తే నీకెందుకు కోవిడ్ రానిస్తాడు, ఎందుకు పాజిటివ్ వచ్చింది, ఇంట్లో అందరూ ఎందుకు సఫర్ అవుతున్నారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు, దేవునికి నువ్వంటే ప్రేమ లేదులే అని కొన్నిసార్లు అపవాది మనలో కొన్ని అగ్ని బాణాలు అన్నమాట, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేయడానికి అగ్ని బాణాలు వేస్తున్నప్పుడు నువ్వు వెంటనే వెతుక్కొని వాడాల్సింది ఏంటంటే విశ్వాసం అనే డాలు. ఇప్పటి వరకు జీవితంలో చాలా ప్రసంగాలు విన్నాం కదండి. మారు మనసు పొందిన దగ్గర నుండి, ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పుట్టుంటే యూ హ్యావ్ హర్డ్ మేబీ థౌజండ్స్ ఆఫ్ సర్మన్స్ ఇన్ యువర్ లైఫ్ టైం. ఇప్పటి వరకు నీ జీవితంలో కొన్ని వేల ప్రసంగాలు వినుండొచ్చు. ప్రసంగాలు వింటున్నప్పుడు బానే ఉంటది, రాసుకున్నప్పుడు కూడా బానే ఉంటది, షేర్ చేస్తున్నప్పుడు కూడా బానే ఉంటది. బట్ మన జీవితంలో ఒక సవాల్ వచ్చేసరికి ఆ ప్రసంగాల్లో ఏం విన్నామో అది మనం అప్లై చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం కొన్నిసార్లు ఆ ప్రసంగాలు గుర్తురావు. ఈ కరోనా విపత్తు, ఈ పరిస్థితి, మనం ఏ వాక్యాలు విన్నామో ఆ వాక్యాలు మన జీవితాల్లో అన్వయించుకొని, ఆ వాక్యాలను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని కొరకు ధైర్యముగా నిలబడవలసిన సమయము. అపవాది వేసే అగ్ని బాణములను ఆర్పివేయుటకు ప్రతి విశ్వాసి చేతిలో హ్యాండీగా ఉండాల్సింది ఏంటంటే షీల్డ్ ఆఫ్ ఫెయిత్. ఒకవేళ ఎక్కడుందో తెలియదండి, ఎక్కడ పోయిందో తెలియదంటే ఈ రాత్రి ఒకసారి వెతుకు. ఒకవేళ ఫెయితే లేదా, ఇంట్లో ఫెయిత్ అంతా పోయిందా, అడుగుదాం, ప్రభా నాకు మళ్ళీ విశ్వాసం ఇవ్వు, లార్డ్ ఐ నీడ్ సమ్ ఫెయిత్, ఐ నీడ్ మోర్ ఫెయిత్.
నాకు విశ్వాసం కావాలయ్యా, నాకున్న విశ్వాసం సరిపోవడం లేదు, ఎందుకో నాకు వచ్చిన సమస్యల వలన విశ్వాసం అంతా ఆవిరైపోయింది, నీ మీద ఉన్న ప్రేమ అంతా ఆవిరైపోయింది, ఎందుకో జీవితంలో వచ్చిన ఈ పరిస్థితులు నన్ను చాలా బలహీనపరిచేసాయి ఆధ్యాత్మికంగా. ఐ నీడ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ యూ, ఐ నీడ్ ఫెయిత్ ఫ్రమ్ యూ. దేవుని వాక్యంలో యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6 మార్లు రోజుకొకసారి వారు తిరిగారు ఆ యెరికో పట్టణం చుట్టూ. 7వ దినాన 7 మార్లు తిరిగినప్పుడు వారు ఏం చేశారంటే, దే వర్ షౌట్స్ ఆఫ్ ప్రైజ్ అండ్ దే వర్ ఆల్సో షౌట్స్ ఆఫ్ ఫెయిత్. ఓడిపోతున్నాం అని కాదు వారు అరిచింది, విశ్వాసం లేని కేకలు కాదు వారు వేసింది, దేవుని స్తుతిస్తూ కేకలు వేశారు. విశ్వాసంతో కూడిన కేకలు వారు వేసినప్పుడు and the walls came tumbling down. ఆ ప్రాకారాలు అక్కడికక్కడే నేలమట్టం అయిపోయాయి. దేవుని ప్రజలు అద్భుతమైన విజయాన్ని యెరికో అనే పట్టణం మీద పొందుకున్నారు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ అపవాది నీ మీద బాణాలు వేస్తూ ఉంటే, స్తుతుల మూలమున దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తానని నీకు నాకు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని స్తుతించు. మేబీ యూ డోంట్ ఫీల్ లైక్ వర్షిపింగ్ గాడ్ కదండి. కొన్నిసార్లు స్తుతి చేయాలనిపిదు, కొన్నిసార్లు ప్రార్థన చేయాలని కూడా అనిపిదు, కొన్నిసార్లు మనకు వచ్చే సమస్యల వలన ఆ మైండ్ అంతా బ్లాంక్ అయిపోద్ది. ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్. తినాలనిపిదు, పడుకోవాలనిపిదు, ఏం చేయాలనిపిదు, డిమోటివేటెడ్. అన్నిటికీ ఏం చేయాలన్నా మరి జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఆ పుష్ అనిపిదు లోపల నుంచి. అయితే ఈవెన్ దో యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్, ఒకవేళ చేయాలని అనిపించకపోయినా నీవు దేవుని స్తుతిస్తూ ఉండగా స్తుతుల మూలమున దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు. ఒకవేళ నీ జీవితంలో వాగ్దాన దేశంలోకి నీవు ప్రవేశించకుండా ఒక యెరికో పట్టణం, ప్రాకారము కలిగిన పట్టణం లాగా ఒక పెద్ద ఆటంకం నీ జీవితంలో ఉన్నట్లయితే, గాడ్ కెన్ బ్రింగ్ దోస్ వాల్స్ డౌన్ వెన్ యూ షౌట్ and worship him and when you praise him with all of your heart. నీ హృదయం అంతటితో స్తుతితో దేవుని సన్నిధిలో నీవు ఆరాధన చేసినప్పుడు షౌట్స్ ఆఫ్ ప్రైజ్, విశ్వాసంతో కూడిన కేకలు, దేవుని స్తుతిస్తూ నీవు కేకలు వేసినప్పుడు నీ జీవితంలో గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో లెట్ us take this time to worship God. నీవే పరిస్థితిలో ఉన్నా దేవుని స్తుతించి ఆరాధించు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం.